ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. ప్రియులరా, మరి ఎంతోమంది ఈ భూమి మీద పుడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. కానీ ప్రభువునందు విశ్వాసముంచి చనిపోయిన వారిని నిద్రించారు, వారు ప్రభువునందు నిద్రించారు అని మరి ఒక నిరీక్షణతో ఒక మంచి మాట ఇక్కడ రాయబడిందండి. వాళ్ళు మరణించలేదు, కానీ నిద్రించారు. అంటే ప్రభువు యొక్క మహిమలో వారు చేర్చబడ్డారు. మరి అలా నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు అన్నాడు. అంటే నిరీక్షణ లేని వారు దుఃఖపడొచ్చేమో, కానీ ఒక మనిషిని కోల్పోయామో అంటూ ఒక దుఃఖం ఉండొచ్చేమో, కానీ ఆ దుఃఖములో ప్రభువునందు మృతి పొందిన వారి యొక్క కుటుంబానికి ఒక నిరీక్షణ అనేది ఉన్నదండి. ప్రభువునందు ఎవరెవరైతే మరి మృతి చెంది ఉన్నారో వారందరూ కూడా ఒక నిరీక్షణ ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. ఆయన వెళుతూ ప్రియమైన వాళ్ళరా, శిష్యులందరికీ కూడా ఒక మంచి మాట చెప్పాడు. మీ అందరి కొరకు నేను స్థలములు సిద్ధపరుస్తున్నాను, మరలా నేను రాబోతున్నాను అని. ఎందుకంటే ఆయన 3వ దినము లేచి ఉన్నాడు, మరణించాడు, 3వ దినమున ఆయన లేచి ఉన్నాడు. అలాగే ప్రభువునందు నమ్మకము కలిగి నిద్రించిన వారందరినీ కూడా దేవుడు ఆయనతో కూడా లేపుతాడు. అదే గొప్ప నిరీక్షణ అండి. కావున నిరీక్షణ కలిగిన వాడు ఎప్పుడు కూడా దుఃఖపడడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. కారణం ఏంటంటే తను ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడు కాబట్టి. కావున ఈ ఉదయకాలం ముందు యేసుక్రీస్తు వారిని నమ్మితే ఆయన ఎలా లేచి ఉన్నాడో మనము కూడా అలాగే లేపబడతాం. అది సజీవమైన సాక్ష్యం అండి. ఈ ప్రపంచవ్యాప్తముగా ఆయన శరీరధారిగా వచ్చాడు, శరీరధారిగానే ఆయన మరణించాడు, ఆయన 3వ దినమున లేపబడ్డాడు. కావున వీటన్నిటికీ చారిత్రకపరమైన ఆధారాలు ఉన్నాయి. అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా అలాగే లేపబడతారు. కావున నీలో ఒక నమ్మకము, నిరీక్షణ ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.